ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు బీసీలని పెట్టాను లేదా ఎస్సీ ఆ వర్గాలని జగన్మోహన్ రెడ్డి చెప్పడం కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను పెట్టడం అనేది ఇవన్నీ జరిగినా ఎందుకు నిజమైన అధికారం వాళ్ళకు ట్రాన్స్ఫార్మ్ కావట్లేదు, వాళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళు ఆ విధంగా అసర్ట్ చేసుకుంటున్నారా లేదా. ఒకటే వర్మ బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా నాయకులు ఒక లాబీ ఒక పవర్ గ్రూప్ ఏర్పడటం వాళ్ళకి పదవులు రావటం దానివల్ల వర్గం అంతా వస్తుందంటాం చాలా పొరపాటు. రెండవది కులం అనేది కులపరమైన వెనుకబాటు కేవలం ఒక అంశంగా ఉండదు, అది ఒక గొలుసు కట్టుగా మొత్తం విధానాలతో ఉంటుంది. ఎప్పుడూ జరిగేది ఏంటంటే ఈ రకరకాల కార్డులతో రకరకాల లాబీస్ట్లో లేకపోతే కాస్త చొరవ ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు దాంతో అవన్నీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ వచ్చే ఎన్నికలు కూడా ఇవే వింటాం మనం, మళ్ళీ 5 ఏళ్ళకి మనం మాట్లాడుతాం. అందువల్ల ఇప్పుడు డిక్లరేషన్లు పెట్టినా ఇంకోటి పెట్టినా ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి, విపరీతంగా బోల్డ్ కార్పొరేషన్లు పెట్టారు. వాటి వల్ల నిర్దిష్టంగా జరిగింది ఏంటి, అసలు ఆ కార్పొరేషన్లు శాస్త్రీయంగా అధ్యయనం చేసి అవి ఎప్పుడన్నా చెప్పున్నాయా, అవి ఏమీ లేదు. సో రాజశేఖర రెడ్డి ఒకసారి శాసనసభలోనే చెప్పాడు స్వయంగా, ఏమనంటే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీకి వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్తే ఒక ప్రొఫెసర్ వచ్చి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది సార్, ఇక్కడ నియామకాలు అది ఇది అన్నారు, అంటే నాకు 4 పేర్లు ఇవ్వు ఎవరెవరిని నియమించాలో నేను చూస్తానంటే ముందు ఆయన పేరే ఇచ్చాడు అని రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. సో ఇప్పుడు ఎంతవరకు అంటే చారిటీ స్టాప్స్ అట్ హోమ్ అని అది మన దాకా వచ్చి ఆగిపోతున్న పరిస్థితే. టీడీపీకి ఇది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం కూడా. ఎన్టీ రామారావు పెట్టినప్పుడు దళితులు ఎక్కువగా ఇందిరాగాంధీ వల్ల కాంగ్రెస్తో ఉన్నారు కాబట్టి ఎవరినైనా ఆయన టార్గెట్ చేసి తనకున్న ముద్రకు తోడు వాళ్ళని కూడా కలుపుకొని ఆయన విజయం సాధించారు. ఇప్పుడు అలాగే మీకు తెలంగాణలో కూడా బలమైన బీసీ నాయకులు ఆవిర్భవించారు, అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అంటే తెలంగాణలో బీసీ నాయకులు ఒక వర్గంగా లేదా ఒక సమూహంగా ఎంత ప్రభావం చూపిస్తారో ఆంధ్రాలో ఆ విధంగా జరగలేదు. నాయకులు ఉన్నారు కానీ వాళ్ళొక వాయిస్ లాగా ఒక ఫోర్స్ లాగా పెరిగినంత పరిస్థితి ఏపీలో లేదు. దానికి ఒక తోడు బీసీల యొక్క ఆర్థిక పరిస్థితి కూడా. తెలంగాణలో వీళ్ళు ఒక చోట యాదవులు కావచ్చు, ఇంకో చోట గౌడ్లు కావచ్చు, వీళ్ళు ఫోర్స్ఫుల్. ఏపీలోకి వచ్చేసరికి వీళ్ళు కొంత అనుబంధ పాత్ర, రాయలసీమలో కొంచెం డిఫరెంట్గా ఉన్న, కోస్తా జిల్లాలో ఇంకో విధంగా. అందుకే బీసీల వర్గీకరణ ఇవన్నీ చేయాలి ఇట్లాంటివి ఎప్పుడు చెప్తుంటారు. ఈ ఎన్నికల్లో నేను ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎలక్షన్లకు పరిమితం తప్ప ఇదేదో పెద్ద మౌలికమైన తేడాకు దారితీస్తుందని నేనేం అనుకోవట్లేదు సార్. కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్. ఏంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇదే అంశం కూడా నడుస్తుంది, ఒక పక్క బీసీ మంత్రం ఒక పక్క ఈ అంశం. కాపులకు సంబంధించి ఎప్పుడైతే జనసేన గురించి కొంచెం అధిక హడావుడి ఊపు తగ్గిందో ఆ చర్చ కూడా కొంచెం వెనక్కిపోయింది. రెండోది వాళ్ళకు వాయిస్లుగా ఉన్నారు, పెద్దలుగా ఉన్నారు అన్నటువంటి ముద్రగడ హరిరామజోగయ్య ఇద్దరి విషయంలో కూడా తదుపరి కదలిక లేకపోయింది. దీంతో ఆ క్యాంపు కొంచెం చిన్నపోయిందనే చెప్పాలి మనం. ఇటీవల రాజకీయ చర్చలు వీటన్నిటిలో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ మీద ఆరోపణలు లేదా వాళ్ళ మీద కూడా ఒక విధంగా ఇవి చేయటం అనేది 2 సమస్యలు ఇక్కడ. ఒకటి జీర్ణించుకోలేకపోవటం, అంటే ఒక ముద్రగడనో హరిరామజోగయ్యనో కూడా ఏదో విధంగా కారణం అని చెప్తే దాన్ని జీర్ణించుకోలేరు ఆ సామాజిక తరగతిగా. రెండో వైపున చూస్తే వ్యక్తులుగా వాళ్ళు నిర్వహిస్తున్న పాత్ర ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటి, ఒక వైరుధ్యం వస్తుంది. కాపు శిబిరంలో ఒక వైరుధ్యం తీసుకురావడంలో అయితే వైసీపీ జయప్రదం కృతకృత్యమైనట్టు కనిపిస్తుంది. ఎవరు ఎటు పోతారు అన్నది ఎట్లా ఉన్నా. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళతో టోటల్గా ఐడెంటిఫై ఉన్నాడు అని అనిపించుకున్న దాన్ని ఆయన కూడా కొంచెం భగ్నమైంది వీళ్ళ విషయంలో క్విక్ యాక్షన్ లేకపోవడం వల్ల. సో ఇవన్నీ తెలుగుదేశానికి మేలు చేస్తాయా? తెలుగుదేశానికి వీళ్లకు ముందు నుంచి ఉన్నటువంటి వైరుధ్యాలు అవి అలాగే ఉన్నాయి కదా. అందుకని ఇది ఒక కాంప్లికేటెడ్ మ్యాటర్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఆ ఊపు ఆ సీక్వెన్స్ లేకపోతే ఆ షెడ్యూల్ అలా కొనసాగించుంటే చాలా ఉండేది. పవన్ షెడ్యూల్లో వచ్చిన డిస్టర్బెన్స్